ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఒకసారి పొటాటో కర్రీ ఇలా కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది. బిర్యానీలోకి, పులిహోరలోకి, రైస్లోకి, చపాతీలోకి ఎందులోకైనా సూపర్ సెట్ అయిపోతుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా అయితే ఆయిల్ హీట్ చేసుకొని ఆ హీట్ చేసుకున్న ఆయిల్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. నా దగ్గర ఏమున్నాయో అవైతే వేసాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వేగనివ్వండి. అలా అయితేనే గ్రేవీ బాగా ఎక్కువ వస్తుంది. ఆనియన్స్ కూడా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసుకోండి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలిపేసి లిడ్ పెట్టేసేయండి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆ సెపరేట్ అయినప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపేసి ఇంకొక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేసేయండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి అందులో మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవి వేసి బాగా కలిపేసి ఒక 2 to 5 మినిట్స్ లిడ్ పెట్టేసి వదిలేసేయండి. ఉప్పు, కారం అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మనం కావాల్సినంత గ్రేవీకి సరిపడిన వాటర్ వేసుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలనుకున్నామో అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ వదిలేసేయండి. బాగా ఉప్పు, కారం పడుతుంది. ఇప్పుడు ఒకసారి మనం గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకోవాలి. ఓకే, మనకి గ్రేవీ సరిపోద్ది అనుకుంటే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో గ్రేవీ జ్యూసీ అయిన మన పొటాటో కర్రీ రెడీ. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చినట్టే కదా. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.